ముకుంద జ్యువెలరీ రిపబ్లిక్ సేల్. బిఏపై ఫ్లాట్ 10% ఆఫ్, మేకింగ్ ఛార్జెస్ లేవు. డైమండ్స్, గోల్డ్, సిల్వర్ ఇప్పుడే రండి. ప్రపంచ దేశాల్లో జరిగే రకరకాల పరిణామాలు మన ఇళ్లలో రోజువారీ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇది అక్షరాల నిజం. ట్రేడ్ బజూకా అలాంటిదే. అది మన భవిష్యత్తును ప్రశ్నగా మార్చేలా ఉంది. అసలు ఇది ఏంటి అంటే 27 దేశాలు కలిసి ఉన్న యూరోపియన్ యూనియన్కి సంబంధించి ట్రేడ్ బజూకా. దీన్ని యాంటీ కొరియన్షన్ ఇన్స్ట్రుమెంట్ అంటారు. ఇది 2023లో అమల్లోకి వచ్చిన ఒక రూల్. దీని ప్రకారం ఏ దేశమైనా ఈయూపై ఆర్థిక బెదిరింపులకు పాల్పడితే ఈయూ సభ్య దేశాలన్నీ కలిసి ట్రేడ్ బజూకా అస్త్రాన్ని ప్రయోగిస్తాయి. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈయూ దేశాలకు చుక్కలు చూపించారు. వాటిని ఇష్టం వచ్చినట్లు తిట్టిపోశారు. అవన్నీ వేస్ట్ దేశాలు అన్నారు. వాటిపై 10% అదనపు టారిఫ్ వేస్తానని బెదిరించి తర్వాత వెనక్కి తగ్గారు. అలాగే గ్రీన్లాండ్ వివాదంలోనూ ఈయూ దేశాలని బెదిరించి తర్వాత వెనక్కి తగ్గారు. ఈ పరిణామాలతో ఇన్నాళ్ళు ఎక్కువగా అమెరికాపైనే ఆధారపడిన ఈయూ దేశాలకు ఇప్పుడు తత్వం బోధపడింది. ఇక అమెరికాతో తెగదెంపులు చేసుకోవడానికి రెడీ అయ్యాయి. ఈ క్రమంలో ఇండియాతో భారీ ట్రేడ్ డీల్ కుదిరింది. నెక్స్ట్ అమెరికాపై ట్రేడ్ బజూకా ప్రయోగించాలని ఈయూ దేశాలు ప్లాన్ చేస్తున్నాయి. అమెరికాపై ట్రేడ్ బజూకా ప్రయోగిస్తే ఈయూ టారిఫ్స్ పెంచగలదు. ఎగుమతులు దిగుమతులపై కఠిన ఆంక్షలు విధించగలదు. అమెరికాకి తమ సేవల్ని తగ్గించగలదు. అమెరికా కంపెనీలకు యూరప్ దేశాల్లో మార్కెట్ అవకాశాలను తగ్గించగలదు. ఇలా అమెరికాకి అన్ని రకాలుగా నష్టం కలిగించగలదు ఈ బజూకా. అందుకే దీన్ని చివరి అస్త్రం అంటారు. దీన్ని ప్రయోగించాక ఇక అమెరికాతో అనుకూల పరిస్థితులు ఈయూకి ఉండవు. ట్రంప్ తీరు వల్ల ఇప్పుడు యూరప్ దేశాలు ఆర్థికంగా చిక్కుల్లో పడ్డాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ లాంటి వారు దీన్ని ప్రయోగించాల్సిందే అంటున్నారు. ప్రయోగిస్తే అమెరికాకి తీవ్ర ఆర్థిక సమస్యలు వస్తాయి. ఫలితంగా మొత్తం ప్రపంచమే అనిశ్చితిలోకి వెళ్తుంది. ఇప్పటికే ట్రంప్ వల్ల బంగారంపై పెట్టుబడులు పెరుగుతున్నాయి. ట్రేడ్ బజూకాని ప్రయోగిస్తే ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొంటాయి. దాంతో పెట్టుబడిదారులు షేర్లు, అమెరికా బాండ్లపై ఉన్న పెట్టుబడుల్ని వెనక్కి తీసుకుని సేఫ్ హెవెన్గా భావించే బంగారంపైకి మళ్లిస్తారు. ప్రస్తుతం అదే జరుగుతోంది. అది ఇంకా ఎక్కువగా జరుగుతుంది. ఇండియాలో కూడా స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలను చూస్తున్నాయి. కానీ బంగారం, వెండి పరుగులు పెడుతున్నాయి. ఇవన్నీ ఆర్థిక అనిశ్చితి పెరుగుతోందని సంకేతాలు ఇస్తున్నాయి. ఈ పరిస్థితుల వల్ల బంగారం ధరలు స్కై రాకెట్లాగా దూసుకెళ్లగలవు. ప్రస్తుతం 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాములు 1,65,170 రూపాయలు ఉంది. ట్రేడ్ బజూకాని ప్రయోగించాలి అనుకుంటే కొన్ని వారాల్లో ఆ పని చేస్తారు. అప్పుడు బంగారం ధరలు విపరీతంగా పెరగలవు. ఈ పరిస్థితి ఈ సంవత్సరం అంతా కొనసాగొచ్చు. ఇప్పటికే ట్రంప్ బెదిరింపుల వల్ల అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర $5,000 చేరింది. అంత పెరుగుతుందని ఎవరూ అనుకోలేదు. కానీ అది జరిగింది. ఈ సంవత్సరం ట్రేడ్ బజూకా ఇతర అనిశ్చితుల వల్ల బంగారం ధరలు త్వరలోనే 10 గ్రాములు 2 లక్షల రూపాయలు దాటొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం ధరలు 2 లక్షలు దాటితే ఆ తర్వాత భారీ కరెక్షన్ ఉండే సంకేతాలుంటాయి. అంటే బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకోలగలవు. అందువల్ల ప్రజలు 2 లక్షలకు చేరుతున్న తరుణంలో తమ దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మేసుకుంటారు. తద్వారా భారీ లాభాలు పొందుతారు. ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ పరిస్థితి వస్తుందని అంచనా ఉంది. భారీ ధర ఉన్నప్పుడు అమ్ముకుంటే ఎక్కువ లాభాలు వస్తాయి. కాబట్టే ప్రజలు బంగారాన్ని అమ్ముకుంటారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ట్రేడ్ బజూకా అమలైతే బంగారం ధరలు అతి వేగంగా పెరుగుతాయి. అమలు కాకపోయినా నెమ్మదిగా పెరుగుతాయి. అంతర్జాతీయంగా పరిణామాలు, ట్రంప్ వైఖరి, ఈయూ నిర్ణయాలు, చైనా రష్యా వ్యవహార శైలి వంటి అంశాలన్నీ బంగారం ధరలపై ప్రభావం చూపించగలవు. అందువల్ల ఈ సంవత్సరం ప్రపంచం 2 అంశాల్లో ఒకటి చూడగలదు. 1 బంగారం ధరలు విపరీతంగా పెరగడం, 2 బంగారం ధరలు కుప్పకూలడం. ఈ రెండింటిలో ఏది జరుగుతుందో ఏది జరగదో ఎవ్వరికీ తెలియదు. రెండూ జరగకపోయినా ఆశ్చర్యం లేదు. అంతా అనిశ్చితి మీద ఆధారపడి ఉంటుంది.